నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయాన్ని 55 లక్షలకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా విజన్ 2047 డాక్యుమెంట్ రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీలో లఘు చర్చ సందర్భంగా విజన్ 2047 పై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 10 సూత్రాలను నిర్దేశించుకుని స్వర్ణాంధ్ర విజన్ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. పేదరికం లేని సమాజం, అన్ని అంశాలు టెక్నాలజీ అనుసంధానం, P4 లాంటి అంశాలను పొందుపరిచామని తెలిపారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్, విద్యుత్ ఉత్పత్తి రంగాలు ఏపీకి గేమ్ చేంజర్గా మారతాయన్నారు. ప్రతి కుటుంబానికి నివాస స్థలం, ఇల్లు, సురక్షితమైన తాగునీరు, గ్యాస్ కనెక్షన్ ఇలా అన్ని సౌకర్యాలు అందించడమే లక్ష్యమన్నారు. గతంలో తీసుకున్న వివిధ నిర్ణయాల వల్ల తన ఓటమికి తానే కారణమని, తన్నెవరూ ఓడించలేదని చంద్రబాబు చెప్పారు. మేలో తల్లికి వందనం పథకం అందరికీ ఇస్తామని స్పష్టం చేశారు. రైతులకు 3 విడతల్లో అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం ఇస్తామన్నారు. మత్స్యకార భరోసా కూడా చెల్లిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా మాతృభాషలో చదివి రాణించిన వారే ఎక్కువ అని తెలిపారు. ఉపాధి కోసం ఎన్నో భాషలు నేర్చుకోవాలన్న చంద్రబాబు దీనిపై లేనిపోని రాజకీయాలు చేయటం సరికాదని హితవు పలికారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై చర్చించే ధైర్యం ఆ పార్టీ సభ్యులకు ఉందా అని మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలపై శాసన మండలిలో చర్చ కొనసాగింది. గత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణ చేస్తున్నారన్న విపక్ష నేత బొత్స వాకౌట్ చేస్తున్నట్లు తెలిపి వైసీపీ సభ్యులతో పాటు బయటకు వెళ్లిపోయారు. వైసీపీ సభ్యుల వాకౌట్ను ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ తప్పుపట్టారు. గత ప్రభుత్వం తప్పులు బయటకు వస్తాయని భయపడి వాకౌట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2026 జూన్లోగా పోలవరం నిర్వాసిత కాలనీలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వైసీపీ హయాంలో ఒక్క పని కూడా చేపట్టకపోవడమే జాప్యానికి కారణమని చెప్పారు. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ కుంభార్ రవిబాబు అడిగిన ప్రశ్నకు నిమ్మల సమాధానం చెప్పారు. జగన్ పోలవరం నిర్వాసితులను పట్టించుకోనందున తెలంగాణలో కలిపివేయాలని నిర్వాసితులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారని వెల్లడించారు. కేంద్రం పోలవరానికి ఇచ్చిన 3,385 కోట్లు రీయింబర్స్మెంట్ నిధులను కూడా దారి మళ్లించారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల అవినీతి గుర్తించామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మొత్తం 250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారని, దానిపై విచారణ సాగుతోందన్నారు. శాసనసభలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పవన్ సమాధానం ఇచ్చారు. సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ అనే 3 అంశాలతో అవినీతిని నియంత్రణ చేస్తున్నట్లు వివరించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించే అంశంపై కేంద్రంతో చర్చలు జరపాల్సి ఉందని తెలిపారు. ఏపీలోని 55 మండలాల్లో 150 రోజుల పనిదినాలు కల్పిస్తున్నామని పవన్ వెల్లడించారు. హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీగా పేరు మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లుపై సభలో చర్చ జరగగా బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు అవివేకమైన చర్యగా బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. సురవరం పేరు పెట్టాలని భావిస్తే ఉస్మానియా యూనివర్సిటీకి పెట్టాలని సూచించారు. అటు సిపిఐ, మజ్లిస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. హైదరాబాద్ రాష్ట్రం దేశంలో విలీనం కావడానికి కృషి చేసిన సురవరం పేరును తెలుగు యూనివర్సిటీకి పెట్టడం సముచితమైన చర్య అని సిపిఐ సభ్యుడు కోనంనేని సాంబశివరావు చెప్పారు. ఉస్మానియా పేరు మార్చే ప్రయత్నం చేయవద్దని సూచించారు. మరోవైపు పరిపాలనా సౌలభ్యం కోసమే తెలుగు యూనివర్సిటీ పేరు మారుస్తున్నట్లు సీఎం చెప్పారు. ఆర్య వయసుల పట్ల తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందని చెప్పిన రేవంత్ బల్కంపేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోసయ్య పేరు పెడతామని ప్రకటించారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టింది. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లులను ప్రభుత్వం సభలో పెట్టింది. ఎస్సీ వర్గీకరణ హేతుబద్ధీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ ప్రవేశపెట్టారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 2 బిల్లులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సభ ముందుకు తెచ్చారు. విద్యా సంస్థల్లో సీట్లు, ఉద్యోగ నియామకాల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఒక బిల్లు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం మరో బిల్లును సభలో ప్రవేశపెట్టారు. హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయ చట్ట సవరణ బిల్లును దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సభ ముందుకు తెచ్చారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బోర్డు ఏర్పాటు కోసం చట్టాన్ని సవరిస్తూ ఈ బిల్లును తెచ్చారు.
అంతర్జాతీయ పర్యాటకులను సైతం తెలంగాణకు రప్పించేలా నూతన పర్యాటక విధానాన్ని తీసుకువస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ఎకో, టెంపుల్, మెడికల్ టూరిజానికి పెద్దపీట వేశామని వెల్లడించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి జూపల్లి ఈ మేరకు సమాధానమిచ్చారు. తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పర్యాటక కేంద్రాలను తీర్చిదిద్దుతామని జూపల్లి తెలిపారు. తెలంగాణకు 70,000 కోట్ల ఆదాయం తగ్గిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం బడ్జెట్కు ముందే నేరాన్ని అంగీకరించినట్లయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన కేటీఆర్ పరిపాలన బాగుంటే 70,000 కోట్లు లోటు ఎలా వస్తుందన్నారు. రికార్డు స్థాయిలో పంట పండితే ఆదాయం ఎందుకు పెరగలేదన్నారు. 1,70,000 కోట్ల పెట్టుబడులు వస్తే లోటు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణకు క్యాన్సర్ అని ముఖ్యమంత్రి అంటే ఆదాయం ఎలా వస్తుందని అడిగారు. ఆదాయం తగ్గిందని చెప్పడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అట్రఫ్లాప్ అని సీఎం ఒప్పుకున్నారని చెప్పారు. ఇంతకంటే ఘోర అవమానం తెలంగాణకు ఇంకోటి ఉండదన్నారు. ఆదాయం పెంచే తెలివి ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి సీఎం విధానాలే కారణమన్న కేటీఆర్ తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. కేసీఆర్పై ద్వేషంతో కాళేశ్వరం బంద్ పెట్టి వ్యవసాయాన్ని నాశనం చేశారని ఆక్షేపించారు. కేంద్రంతో సఖ్యతతో సాధిస్తామన్న సీఎం ఏం సాధించారని కేటీఆర్ ప్రశ్నించారు. 2014లో ప్రజలు ఆలోచించి కేసీఆర్ను సీఎం చేసినందుకు తెలంగాణకు మేలైందన్న కేటీఆర్ ఒకవేళ కాంగ్రెస్ అధికారానికి వచ్చి ఉంటే తెలంగాణ వారికి పాలన చేతకాదంటూ సమైక్యాంధ్ర వాళ్లు చెప్పిందే నిజమయ్యేదని అన్నారు. మహబూబ్నగర్ ఎంపీ బీజేపీ నేత డీకే అరుణకు భద్రత పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు. ఆదివారం తెల్లవారుజామున ఎంపీ ఇంట్లోకి ఆగంతకుడు చొరబడిన వేళ అరుణకు ఫోన్ చేసిన ముఖ్యమంత్రి ఘటనపై ఆరా తీశారు. ఈ చర్చల్లో అరుణ ఘటన జరిగిన తీరు, తన అనుమానాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఆందోళన చెందవద్దని, భద్రత పెంచుతామని అరుణకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి కాలువలు తవ్వి ఎండుతున్న పొలాలకు నీళ్లివ్వాలని డిమాండ్ చేస్తూ 5 గ్రామాల రైతులు మెదక్ జిల్లా చేగుంట, గజ్వేల్ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. కాసాన్పల్లి, మాచిన్పల్లి, చందాయిపేట, పోతాన్పల్లి, పెద్ద శివనూరు గ్రామాల రైతులు రోడ్డుపై టెంట్ వేసి కట్టెలు, ముళ్ల పొదలు వేసి రాస్తారోకో చేశారు. రైతుల ఆందోళనతో చేగుంట, గజ్వేల్ ప్రధాన రహదారిపై 2 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. కొండపోచమ్మ సాగర్ నుంచి 1/2 కిలోమీటర్ కాలువలు తవ్వితే 100 ఎకరాల వరి పొలాలను కాపాడవచ్చని రైతులు చెప్పారు. కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు ఇచ్చేంత వరకు ధర్నా విరమించబోమన్నారు. తమ సమస్యను ప్రభుత్వం పట్టించుకోకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకువెళ్తానని స్థానిక సీఐ లతీఫ్ రైతులకు నచ్చజెప్పారు. ధర్నాలు, నిరసనలు చేయవద్దని ఓయూవీసీ ఇచ్చిన సర్క్యులర్ను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టాయి. సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలంటూ ఏబీవీపీ సహా పలు విద్యార్థి సంఘాలు ఓయూ బంద్కి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు ఏబీవీపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. వీసీకి వ్యతిరేకంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. నిరసనల నిషేధంపై ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలను పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియా వర్సిటీ వీసీ ఇచ్చిన సర్క్యులర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలోకి దూసుకువెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని తరలించారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా సమీపంలోని బక్రీ చప్రియా గ్రామానికి చెందిన 3 మృతి చెందారు. షాద్నగర్, టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు, మనవడు, వియ్యపురాలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. టేకులపల్లి గ్రామానికి చెందిన ప్రగతి రెడ్డికి సిద్దిపేటకు చెందిన రోహిత్ రెడ్డితో వివాహం జరిగింది. వీరికి 2 కుమారులు ఉన్నారు. 13 ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇరువురు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడాలో తెల్లవారుజామున 3 గంటలకు రోహిత్ రెడ్డి కారు నడుపుతుండగా ప్రమాదం జరిగినట్లు వివరించారు. మృతదేహాలను ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి లేదని, తామే అమెరికా వెళ్లనున్నట్లు మృతురాలు ప్రగతిరెడ్డి తండ్రి చెప్పారు. కోల్కతా ఆర్జీ కార్ హత్యాచార ఘటనపై మళ్లీ సీబీఐ విచారణ చేపట్టాలని మృతురాలి తల్లిదండ్రులు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై కోల్కతా హైకోర్టును ఆశ్రయించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్లకు సూచించింది. గతేడాది ఆగస్టు 9న ఆర్జీ కార్ ఆసుపత్రి సెమినార్ రూంలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్టు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. హత్యాచారం వెనుక దోషి సంజయ్ రాయ్ కాకుండా మరికొందరు ఉన్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సీబీఐ సంజయ్ రాయ్ ఒక్కడిపైనే విచారణ జరిపి ఇతరుల పాత్రపై దర్యాప్తు చేయలేదని అంటున్నారు.
దాదాపు 9 నెలల నుంచి అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్ భూమిపైకి రావడానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 19న తెల్లవారుజామున 3ంటికి ఇద్దరు వ్యోమగాములు క్రూట్ అండ్ డ్రాగన్ క్యాప్సూల్లో పొడవిపైన అడుగిడుతారని సామాజిక మాధ్యమం ఎక్స్లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించింది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:45 సునీత, బుచ్లు తిరుగు ప్రయాణం మొదలు పెడతారని నాసా తెలిపింది. గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇద్దరు వ్యోమగాములు వారం రోజులకే భూమికి చేరుకోవలసి ఉండగా స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యల వల్ల అది ఖాళీగానే భూమిని చేరింది. తరువాత వారిని రప్పించే ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి 4 వ్యోమగాములతో క్రూటెన్ వ్యోమనౌక నిన్ననే ఐఎస్ఎస్కు చేరుకుంది. ఇప్పుడు వెళ్లిన 4 అక్కడే ఉండనుండగా సునీత విల్మోర్ సహా మరో 2 వ్యోమగాములు క్రూటెన్లో భూమికి తిరిగి వస్తారు. ఉక్రెయిన్లో శాంతి కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చలు జరపనున్నారు. ఈ చర్చలకు సంబంధించి గత వారం చాలా కసరత్తు జరిగిందని చెప్పిన ట్రంప్ యుద్ధానికి ముగింపు లభిస్తుందేమో చూడాలన్నారు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ వెళుతుండగా విమానంలో అమెరికా అధ్యక్షుడు రిపోర్టర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. భూతల, విద్యుత్ కేంద్రాలపై దాడులు ఆపేలా పుతిన్తో చర్చిస్తానని ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్తో యుద్ధ విరమణ అంశంపై పుతిన్, ట్రంప్ ఫోన్లో చర్చించారు. తర్వాత 2 దేశాలు ఉన్నత స్థాయి చర్చలు ప్రారంభించనున్నట్లు ప్రకటించాయి. సౌదీ అరేబియా వేదికగా ఇప్పటికే అమెరికా, రష్యా ప్రతినిధులు సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు.